అసెంబ్లీ రాలే 16 నెలలు 17 నెలలు ఇప్పుడు కాదండి. మాట్లాడమంటే మేము మాట్లాడలేమండి. ఒకటే పిచ్చి ఉందండి, మాట్లాడలేను. ఫస్ట్ క్వశ్చన్ అడగమనండి, నేను ఆన్సర్ చెప్తా. పిచ్చోడు చెప్తున్నాను ఎట్లా క్వశ్చన్ అడుగుని ఆన్సర్ చెప్తా. టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ అసెంబ్లీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చాడు? ప్రజలకు ఆయన చెప్పే సమాధానం ఏంది? ఒకటే అండి, ప్రజలకి ఎన్నిసార్లు వచ్చిందని చెప్పు. ఆయన ఏంటి ఎంతవరకు వచ్చింది వరంగల్ బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ? తప్పకుండా అండి. మనము ఇప్పుడు వార్తలలో మనం పదే పదే చూస్తున్నాము. ఇప్పుడు యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ కోసం వేచి చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు పార్టీ బిఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళలేక మింగలేక ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్న దాన నాగేందర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ కోసం యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు. ఆయనను చూడడానికైనా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా సభ కూడా 300 ఎకరాలలో పెద్దగా నిర్వహిస్తుంది. అదే విధంగా గతంలో మనం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున భారీ సభ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం అయింది. అదే విధంగా ఇప్పుడు కూడా విజయవంతం అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఇంతవరకు పెట్టి ఒక పాలనలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. అపోజిషన్ పార్టీ అనేది అంతంత మాత్రంగా ఉంది తప్ప ఏది ఎదుర్కోలేదు. సో ఈ సభ తర్వాత రాజకీయాలు వేరే రకంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారా? ఒకటండి, మీరు అనేది వాస్తవానికి, ఎందుకంటే మీరు అనేది చాలా తప్పండి. ప్రతిపక్ష హోదాలో ఉండి అనేక ఇష్యూల పైన పోరాటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొడంగల్లో అక్కడ ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా అది కొడంగల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అనుకుంటా, అక్కడ కూడా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అదే విధంగా గచ్చిబౌలి భూముల విషయంలో కూడా అనేక రకాల పోరాటం జరిగింది. అదే విధంగా విద్యార్థులు మరణం జరిగితే దాదాపు 100 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు చనిపోతే పెద్ద ఎత్తున కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున కూడా పోరాటం జరిగింది. చాలా విధాలుగా అనేక విధాలుగా పోరాటం చేయడం జరిగింది. మేము చెప్తున్నది ఏంటంటే ప్రజల మేము చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి, విన్న తర్వాత మాట్లాడండి. అతను అడిగిన క్వశ్చన్ కు మీరు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం లేకుండా మాట్లాడితే మేము ఏం చేయాలండి? కేసీఆర్ అసెంబ్లీకి రాని ఒక ఎమ్మెల్యే ఉంటే ఎంత, ఊడితే ఎంత, 2 సార్లు